లెబనాన్ రాజధాని బీరూట్లో సంభవించినటువంటి భారీ పేలుళ్లలో దాదాపుగా 73 మంది ఇప్పటివరకు మరణించారు అని ప్రాథమిక సమాచారం అందుతోంది. అలాగే దాదాపుగా వరుస పేలుళ్లు అక్కడ చోటు చేసుకున్నాయి. ముందుగా పొగలు వస్తున్నాయి అనుకున్నారు, ఏదో చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నారు, కానీ ఈ స్థాయిలో ఉంటుంది అని చెప్పి ఊహించలేదని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారు. దాదాపుగా పేలుడికి సంబంధించి కిలోమీటర్ వరకు కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. అనేక బిల్డింగ్లకు సంబంధించి అద్దాలు పగిలిపోవడం, కంపించడం అంతా జరిగింది. దాదాపుగా చాలామందికి గాయాలయ్యాయి. వందలాది మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్తున్నారు అన్నటువంటి సమాచారం అక్కడ అందుతుంది. దాదాపుగా దీనికి సంబంధించి చూస్తే అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ప్రాంతంలో ఒక గోడౌన్లో భారీ స్థాయిలో అమోనియం నైట్రేట్ నిల్వలను ఉంచడం వల్ల దానికి ఒత్తిడికి లోనయిందా, లేదు షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏమన్నా జరిగిందా, దీనికి సంబంధించి అక్కడ ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. ఇందులో 3700 మందికి గాయాలవడంతో అదంతా కూడా రక్తం ఉడుతూ వాళ్ళందరూ పరుగులు పెట్టడం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే రెండో పేలుడికి సంబంధించి ముందుగా మొదటి పేలుడు చాలా తీవ్ర స్థాయిలో వచ్చిన, రెండో పేలుడు కూడా అదే స్థాయిలో నౌకాశ్రయం పక్కన ఇక్కడ రావడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనకు అక్కడంతా అందుతున్నటువంటి సమాచారం అందజేస్తూ ఉంది. దాదాపుగా ఈ పేలుడు శబ్దాలు బీరూట్ నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైప్రస్ దీవుల వరకు కూడా వినిపించడం గమనార్హం. అయితే ఇది ఒక అణుబాంబు విస్ఫోటనం ఏ విధంగా ఉంటుందో, గతంలో హిరోషిమా నాగసాకికి సంబంధించి అణుబాంబు విస్ఫోటనం ఏదైతే మనం చూసామో, చెర్నోబిల్ ఘటన మనం ఏదైతే చూసామో అలాంటి ఘటనే మళ్ళీ ఇక్కడ జరిగింది. కాకపోతే ఇక్కడ అమోనియం నైట్రేట్ నిల్వలు పెరగడం, ఇక్కడ అణుబాంబు లాంటిది ఏది లేకపోవడం అనేది కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం. అయితే దాదాపుగా 240 కిలోమీటర్ల పాటు శబ్దం వినిపించింది అంటే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, అక్కడ వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నట్టు దాని ఇంపాక్ట్ అనేది 1 కిలోమీటర్ వరకే ఉంది అని అంటున్నారు. కానీ అక్కడ నుంచి మిగతా సమాచారం కోసం వేచి చూస్తున్నాం, ఇంకా ఏ విధమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పి. దాదాపుగా 2 కిలోమీటర్ల ప్రాంతం వరకు కూడా సరౌండింగ్ అనేది దెబ్బతింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి మాక్రోవి యుడానియన్ అనే ఒక వ్యక్తిని దీని గురించి విలేకరులు అడగగా, దాదాపుగా 1975 నుంచి 90 మధ్య జరిగినటువంటి లెబనాన్ సివిల్ వార్ ఏదైతే ఉందో ఆ రోజు కూడా ఇటువంటి పేలుళ్ళు కానీ ఇంత భారీ నష్టాలు కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇది ఈ విధంగా జరగడం అన్నటువంటి విషయం చాలా భయం గొలిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏ విధంగా ఉంది తెలుగా, అక్కడ దాచి ఉంచినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ దాచి ఉంచినటువంటి 100 టన్నుల కొద్ది రసాయనాలు ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో దీనికి ఈ విధంగా కారణమైంది పేలుడికి అన్నటువంటి విషయాన్ని లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ అనోన్ తెలియజేయడం జరిగింది. అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ముందు దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అలాగే ఈ ఘటనకి కారణాలు ఏంటి, కారణమైన వారిని కూడా తీవ్రంగా శిక్షించాలి అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం అనేది జరిగింది. ఏది ఏమైనా లెబనాన్లో మృతులైనటువంటి వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే గాయపడిన వారందరూ కూడా త్వరగా కోలుకోవాలి అని చెప్పి, వారి ఇళ్లకు క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం.